ఒక పెద్ద కార్యాలయం తెరవాలని నిర్ణయించాడు. అక్కడ 10 మంది యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని అనుకున్నాడు. శ్యాము రాముని గుర్తుచేసుకుని అతన్ని కలవడానికి వెళ్లాడు. కాని రాము అప్పటికి శ్యాము ఇంట్లో సామాన్లు మోసే పనివాడిగా పనిచేస్తున్నాడు. రాము సిగ్గుతో తలవంచుకుని, శ్యాము, నీవు కష్టపడి గొప్పవాడివయ్యావు. నేను విధిమీద నమ్మకం పెట్టి సోమరితనం చేశాను. ఇప్పుడు నీ దగ్గర పనివాడిని అని బాధపడ్డాడు. శ్యాముదయతో నవ్వి చెప్పాడు, రామూ, విధి ఒక మాయమైన నక్షత్రం కాదు. అది నీ చేతిలో ఉంది. కష్టపడితే నీవు కూడా గొప్పవాడవుతావు. నా కార్యాలయంలో చేరు, మళ్ళీ చదువు, నేర్చుకో. రాము ఆ మాటలు విని కళ్లలో కన్నీళ్లతో శ్యాముని గట్టిగా కోగిలించుకున్నాడు. అతను శ్యాము కార్యాలయంలో చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టాడు. రోజూ రాత్రి